ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ కళ్యాణ్ గారి పరిణితి అద్భుతం, అమోఘం. ఎందుకంటే 3 రోజుల ప్లెనరీ సమావేశాలు జనసేనలో నూతన ఉత్సాహాన్ని నింపాయని అనుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ విధి విధానాలు ఏంటి, భవిష్యత్ ప్రణాళిక ఏంటి అనేది అందరి నోట వినపడుతున్న మాట. మనం కూడా చాలా ఇంటర్వ్యూలు చెప్పాం, పవన్ కళ్యాణ్ గారు పార్టీ ప్రక్షాళన చేయాలి. ఆయన పార్టీ కోసం ఆయన అడుగులో అడిగేయడానికి చాలామంది యువత, మహిళలు, మేధావులు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పకనే చెప్పాం. ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు క్లియర్ కట్ రోడ్ మ్యాప్ దేశానికి, ఈ పార్టీని అనుసరిస్తున్న ఆ యొక్క అభిమానులకి, రాబోయే తరం జనరేషన్కి కూడా అందించాడని అనుకోవాలి. ఎందుకంటే స్పష్టమైన ప్రణాళిక. ఆయనకి 6 పదుల వయసు రాల, 5 పదులు దాటి ఉన్నాడు అంతే. తన అన్నగారిని చూసి రాజకీయాలు నేర్చుకున్నాడు. ఈ దేశంలో ఎలా ఉండాలి, దేశంలో సుస్థిరమైన నాయకత్వం ఎలా ఉండాలని ఆకలింపు చేసుకున్నాడు. దశాబ్ద పైన పోరాటాల్లో 14 సంవత్సరాలు అనే కష్టాలు పడి ఈ రోజున అద్భుతమైన రాజకీయ నాయకుడిగా పరిణితి చెందాడు. ఎప్పుడూ చెప్తా ఉంటాం, అనేక మంది వస్తుంటారు, పోతుంటారు. కానీ ఈ పుట్టుక మరణం మధ్య మనం ఏమి సాధించామనేది ముఖ్యం. అది పవన్ కళ్యాణ్ గారు సార్థక నామధేయుడిగా పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎందుకు పొగుడుతున్నారు పవన్ కళ్యాణ్ అని చాలామంది అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిణితి, పవన్ కళ్యాణ్ యొక్క పరిపక్వత, రాజకీయాలపైన అతనుకున్న ఆలోచన విధానం చాలా చాలా పర్ఫెక్ట్గా, చాలా వ్యూహాత్మకంగా ఉంటాయని చెప్పుకోవాలి. ఎందుకంటే రాజకీయాలు అనేక మంది వస్తుంటారు, పోతుంటారు. కానీ క్లియర్ కట్ విజన్ అనేది ఉండాలి. అధికారం కోసమే రాజకీయం కాదు, ప్రజల సేవ కోసం వచ్చేవాళ్ళని నాతో నడవండి అని ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఏదైతే ఇస్తున్నారో అది నిజమైన రాజకీయ నాయకుడిగా మనం చూడాలి. త్రిశూల వ్యూహం, ఆ నోట ఈ నోట ఈ 2 రోజుల నుంచి ఆయన ఫైనల్గా చెప్పిన త్రిశూల వ్యూహం ఏంటి? దసరా నుంచి నేను ప్రతి నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటా అన్నాడు. రోజు 4 గంటలైనా పార్టీ కోసం సమయాన్ని వెచ్చిస్తా అన్నాడు. తనకున్న 24 గంటల జీవితంలో ఫ్యామిలీతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అన్నాడు. ఎందుకంటే అస్తవ్యస్తమైన వ్యవస్థల్ని గాడిలో పెట్టాలంటే వేరొక మార్గం లేదు, పూర్తిగా కేటాయించాల్సిందే. ఇప్పుడు 14 నెలల పాటు ప్రభుత్వంపైనే, ప్రభుత్వ పాలన పట్ల, కూటమి పాలన పట్ల, కూటమిని అభివృద్ధి దిశగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తున్నారు. మరి అంతా బాగుంది, టీడీపీ పుంజుకొని వెళ్తుంది, మిగతా పార్టీలు వెళ్తున్నాయి. మరి జనసేన ఏంటి పరిస్థితి అనేది అందరి నోట అనుకున్న మాట. దానికి క్లియర్ కట్ సమాధానం ఆయన చెప్పాడు. ఆయన చెప్పినట్టుగా త్రిశూల వ్యూహంలో శక్తి, ధర్మం, రహస్యం అనేది ఉంటుంది. ఇప్పుడు నేను చేసే త్రిశూల వ్యూహం దసరా తర్వాత గుర్తింపు, నాయకత్వం, బాధ్యత. నాతో నడిచే ప్రతి ఒక్కరు కూడా మీరు ఆయన మెంబర్షిప్ టు నాయకత్వం, లీడర్షిప్గా ఎదగండి అంటున్నాడు. ఈ పార్టీలో వాళ్ళకి భద్రత, భరోసా నేను ఇస్తాననే ఒక పర్ఫెక్ట్ ఏదైతే ఉందో, మీరు గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి, జాతీయ నాయకులుగా ఎదగండి, మీకు నేను మార్గం చూపిస్తానని చెప్పి ఏదైతే చూపించారో, ఈ మాట గతంలో ఏ రాజకీయ నాయకుడి నుంచి రాలా. ముందు రావాలి, నా వెనక నడవాలి, వాళ్ళతో నేను పనులు చేయించుకోవాలి, నా స్ట్రెంత్ ప్రూవ్ చేసుకొని నేను ఎమ్మెల్యే అవ్వాలి, ఎమ్మెల్యే అసెంబ్లీలో మంత్రి పదవి సాధించాలని అనుకున్నారు తప్పితే ఈయనలాగా కాదు. ఇలాగా ఏదో సంథింగ్ డిఫరెంట్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అధికారం కోసం రాలా, ప్రజల సేవకులకు మాత్రమే, ప్రజలకి సేవకుడిగా ఉండటమే పరమావధి. నా రక్తపు చివరి బొట్టు వరకు ప్రజల కోసం ఉంటారన్నాడు. చూసారా, నిజమైన నాయకత్వం అదే. అందుకనే పవన్ అనే వ్యక్తి అందరి నోట అదే మాట వినపడుతుంది. ఈరోజు దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తుఫానీ అని చెప్పి ఆ రోజు రజనీకాంత్ గారు, ఆ రోజు మోదీ గారు అన్నారంటే ఆయనలో ఉన్న పూర్తి జ్ఞానం. చదువుకోలే ఎక్కువగా. నేను చాలా సందర్భాలు చెప్పా, చాలామంది విమర్శిస్తుంటారు కార్పొరేటర్కి ఎక్కువ ఆయన. కరెక్టే మీరు అనుకుంటున్నారు, ఆయన కార్పొరేటర్ ఎక్కువ అనుకుంటున్నారు. చదివింది ఇంటరే, కానీ సమాజాన్ని చదివాడు. మీ అందరికంటే ఈ దేశ భవిష్యత్తు, ప్రపంచంలో అనేక దేశాల స్థితిగతుల్ని అబ్జర్వ్ చేశాడు. ఈ రోజున దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు చూసి నేర్చుకోవాలనే పరిస్థితికి ఎదిగాడంటే మామూలు విషయం కాదు కదా. మీరు అసెంబ్లీలో అడుగు పెట్టండి, పార్లమెంట్లో అడుగు పెట్టండి, నెక్స్ట్ లెవెల్ వెళ్ళండి, నేనున్నా మీకనే భరోసా కార్యకర్తలకు ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అండి, నేను చెప్పేది సుమన్ టీవీ సాక్షిగా ఎందుకు చెప్తున్నానంటే, పవన్ ఎంత పరిణితి చెందిన వ్యక్తి అంటే, నోవాటెల్లో ఆయన్ని నిర్బంధించినప్పుడు విశాఖపట్నంలో కేడర్ అంతా భయపడే పరిస్థితుల్లో పోలీసుల్ని, శత్రు దుర్భేద్యంగా 2000 మంది పోలీసుల్ని కాపలాగా పెట్టి పవన్ బయటకు వస్తే ఎక్కడ ఇదైద్దో అనే ఉద్దేశంతో నిర్బంధిస్తే, ఒక మహిళ, గోవిందమ్మ అనే మహిళ, వీర మహిళ తన బిడ్డని పెట్టుకొని వానలో జెండా పట్టుకొని ఆ బీచ్ ఒడ్డున చూస్తే హృదయానికి కళ్ళమటి నీళ్ళు వచ్చే సన్నివేశం. ఆ మహిళని నిన్న ప్లేనరీలో ఫస్ట్ జ్యోతి ప్రజ్వలన చేయించాడంటే
ఇది కదా రాజకీయం, ఇది కదా పరిణితి, ఇది కదా నాయకత్వ లక్షణాలు ఒక పార్టీ అధినేతగా అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా నేను చెప్పుకున్నారంటే మరి ఇంకేమనుకోవాలా? క్యాడర్తో మాట్లాడిచ్చారు ఇక్కడ. మీరే లీడర్లు అని చెప్పేసి క్యాడర్ని, ఈ పార్టీని నమ్మి, ఈ పార్టీ జెండాని మోసి భుజాలు అరిగేదాకా తిరిగారో, కష్టపడి ఈ పార్టీ కోసం పనిచేశారు, వాళ్ళనే ఈ పార్టీలో గుర్తింపు ఉంటుందని. ఎందుకంటే ఆ గర్భిణీ స్త్రీలకు పవన్ కళ్యాణ్ గారు అన్న అరెస్ట్ చేస్తారు, ఈ పోలీసులు దౌర్జన్యం, ఈ దాష్టికం నశించాలని చెప్పి ఆమె బీచ్లో ఆ ఒడ్డున కూర్చుంది బిడ్డతో, పసిబిడ్డతో. ఆ బిడ్డని, ఆ గోవిందమ్మని జ్యోతి ప్రజలు చేపించారంటే ఇది కదా డెడికేషన్, ఇది కదా దార్శనికత, ఇది కదా దూరదృష్టి అంటే అనేది స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి మాటలు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ నిజంగా కారణ జన్ముడే అని చెప్పినప్పుడు మీరు రాచరిక పాలన, గత 5 సంవత్సరాల అస్తవ్యస్తమైన పాలన రాకుండా ఉండాలంటే మరో 15 సంవత్సరాలు మనమే ఉండాలి అని చెప్పారు. ఏదైనా చిన్న చిన్న పొరపచ్చాలు, తారతమ్యాలు ఉంటే జనసేన గనక తక్కువ చూస్తే, వాళ్ళకిచ్చిన పదవులు తీసుకుంటే, ఎక్కడైనా ఇబ్బంది పడితే నా దృష్టికి తీసుకురండి, నేను సమస్యను పరిష్కరిస్తాను. ఈ కూటమి అధికారంలో వచ్చేటట్టు నా ఫార్ములా ప్రకారం అటు బీజేపీని ఒప్పించి టీడీపీని కూడా తీసుకెళ్ళగలిగాను. నేను అధికారం కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం పనిచేయాల, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే పనిచేశాను, ఈ దేశం కోసమే పనిచేశానని సూటిగా స్పష్టంగా చెప్పడం ఏదైతే ఉందో, అతని దార్శనికతకి, అతని దూరదృష్టికి, ఆయన తీసుకునే స్టెప్కి, ఆయన వ్యూహాత్మకమైన అడుగులకి మార్గంగా ఉన్నాడు. రాజ్యాధికారం కాదు ముఖ్యం, పదవి వ్యామోహం కాదు ముఖ్యం, పదవులకు వన్నె తేవాలి, ప్రజల్ని మనం బతికించుకోవాలి, ఈ దేశం మనది అనే భావన మనం ఒకప్పుడు స్వామి వివేకానందను చూస్తాం. ఉక్కు శరీరం, వజ్ర సంకల్పం, ఇనప కండరాలు, యువత మీదే భవిష్యత్తు అని చెప్పాడు. ఆ తర్వాత అబ్దుల్ కలాం కళలు కనండి, ఆ కళలు సార్థకత చేసుకోండి అని ప్రయత్నం చేయండి, మీరు విజయం సాధించనన్నాడు. ఆనాడు స్వామి వివేకానంద, ఆ తర్వాత అబ్దుల్ కలాం గారిని చూస్తాం, ఈనాడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. అంటే ఎంత పరిణితి, ఎంత యువత దేశ భవిష్యత్తుకు మార్గం వేసుకోండి, మీ భవిష్యత్తు మార్గం నాది, మీరు లీడర్షిప్ నుంచి ఇక్కడ ఏదైతే మెంబర్షిప్ నుంచి లీడర్గా ఎదగండి, మిమ్మల్ని ఎదిగించే బాధ్యత నాది అని చెప్తున్నాడో గతంలో ఏ రాజకీయ నాయకుడు చేయాల. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారంటే ఈ 15 సంవత్సరాలు ఈ కూటమి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, దేశంలోని ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఎదగాలని ఆయన ప్రతి మాట ఒక ఆనిముత్యంలాగా ఉందని మనం చెప్పకనే చెప్పాలి. కాబట్టి విమర్శనవాదులు ఇకనైనా మీరు మారండి. ఆయన విమర్శించేటప్పుడు సహేతంగా విమర్శిస్తే ఆయన కూడా స్వీకరిస్తాడు. ప్రతి మాట ఆచితూచి వ్యవహరిస్తారు ఆయన, ఎవరిని ఒక మాట అనడు. వ్యక్తిగతంగా చేసిన, తనను దూషించిన, తన భార్యను దూషించిన, తన బిడ్డల్ని దూషించిన, తన కుటుంబాన్ని దూషించిన, తన అన్నను దూషించిన ఓర్పుగా భరించాడే తప్పితే ఎప్పుడూ ఒక్కళ్ళ మాట అనలా. మీరు అధికార దర్పంతో మీరు విర్రవేగకండి. నాకు శత్రులేం కాదు వైసీపీ, వాళ్ళు విధానం వ్యతిరేకతనే, ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా చేసే ప్రతి పని వ్యతిరేకిస్తానని తప్పితే వైసీపీని నేను శత్రువుగా చూడలేదన్నాడు. ఇది రాజకీయం అంటే, ఇది పరిణితి అంటే, ఇది పరిపక్వత అంటే. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు దేశ రాజకీయాల్లో ఇలా శాసిస్తున్నాడంటే, నేషనల్ మీడియా అంతా అతని వైపు చూపిస్తుందంటే, ఈరోజు ఇంత త్రిశూల వ్యూహంకి మార్గం వేశాడంటే, మరి ఆ త్రిశూల వ్యూహం, ఈ త్రిశూల సేన, ఈ జనసేన నుంచి ఈ త్రిశూల సేనగా ఏ విధంగా మెర్జ్ అవుతుంది, ఎటువంటి నాయకులు తయారు చేస్తారు దసరా తర్వాత అనేది అందరూ కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. చూడాలి పవన్ కళ్యాణ్ గారు మరింత ముందుకు ఏ విధంగా ఈ రాజకీయాల్లో ముందుకు వెళ్తాడు. జనసేనని ఈరోజు ఉన్న జనసేన పార్టీ పక్కనున్న కర్ణాటక, ఒడిస్సా, తమిళనాడు, కర్ణాటకని మిగతా రాష్ట్రాల నుంచి కూడా 4 రాష్ట్రాల నుంచి వచ్చారు. అక్కడ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకోవటం చాలా ఆనందం వేస్తుందని చెప్పారు. మహారాష్ట్రలో మనం చూసాం, అనేక మంది అక్కడికి వెళ్తే ఆయన సక్సెస్ రేటు ఆయన చూసి వస్తున్నారు. కాబట్టి దేశ రాజకీయ అంటే ప్రాంతీయ పార్టీ కాదు, ఇది జాతీయ పార్టీగా ఆవిర్భవించబోతుంది జనసేన. భవిష్యత్తులో జనసేన వైపు అందరూ చూడబోతున్నారు. జనసేనని ఏ విధంగా తీర్చిదిద్దుతానో చూడండి అని చెప్పే ప్రతి మాట ఒక ఆనిముత్యంగా మనం చూడాలి.